నల్లమలలో టైగర్ సఫారీ రీఓపెన్. పండగ పూట కొందరి పరేషాన్. ఈ వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల టైగర్ సఫారీ ఓపెన్ అయింది. వన్యప్రాణుల సంతానోత్పత్తి దృష్ట్యా జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఫారెస్ట్ లోకి పర్యాటకుల రాకపోకలను నిషేధించారు. 3 నెలల తర్వాత టైగర్ సఫారీని పునః ప్రారంభించారు. అక్టోబర్ 1 నుంచి టైగర్ సఫారీకి పర్యాటకులను అనుమతిస్తున్నట్లు ప్రకటించారు ఫారెస్ట్ అధికారులు. శ్రీశైలం వెళ్లే దారిలో ఫరహాబాద్ చౌరస్తా దగ్గర వాహనాలు కూడా సిద్ధం చేశారు. టైగర్ సఫారీని ఇష్టపడే వాళ్లు ఆన్లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. పర్యాటకులు బస చేసేందుకు మన్ననూరు వనమాలికలో ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. వాము 1వ తారీఖు ఎప్పుడని ఎదురు చూసిన వాళ్లు దసరా 2వ తేదీని రావడంతో కంగుతిన్నారు. బుధవారం రాత్రి వరకు వైన్ షాపులు, నాన్ వెజ్ సెంటర్లు కస్టమర్లతో కిక్కిరిసిపోయాయి. చుక్కా ముక్కా లేకుండా పండగ చేసుకునేది ఎలా అంటూ వైన్ షాపులు ఎదుట, చికెన్ సెంటర్ల దగ్గర పడిగాపులు కాశారు. గాంధీ జయంతి సందర్భంగా వైన్ షాపులు, చికెన్, మటన్ సెంటర్లు బంద్. అందుకే ముందు రోజే మందు షాపుల ముందు బారులు తీరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూడు ఇవే దృశ్యాలు తడుక్కుమన్నాయి. ముందు రోజే మటన్, చికెన్, మందు ఖరీదు చేసి భద్రపరుచుకున్నారు.